పాలమూరు జిల్లాలోని గద్వాల ఆలంపూర్ నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందించే నెట్టెంపాడు ప్రాజెక్టును షర్మిల సందర్శించారు. 9 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 2004లో ఎన్నికలకు ముందు ఆపద్ధర్మ సీఎంగా 25,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 78 కోట్ల అంచనాతో నెట్టెంపాడుకు శంకుస్థాపన చేస్తే 2004లో వైఎస్ సీఎం అయిన తర్వాత 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1,428 కోట్ల అంచనాతో నెట్టెంపాడు ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. ఇక్కడ పవర్ జనరేటర్ బయట నుంచి పవర్ తీసుకుంటాం. సో యూ గెట్ ద పవర్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దెన్ యూజ్ దట్ టు ఎస్కలేట్ పవర్ అవసరం. 2009 వరకు వైఎస్ 1000 కోట్ల రూపాయలతో 70 నుంచి 80% పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణం తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు ఆగిపోవడంతో మిగిలిన పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు పూర్తయినా కెనాల్లు అందుబాటులోకి రాకపోవడంతో నెట్టెంపాడు ఫలాలు తమకు అందటం లేదని రైతులు అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది సార్. చేసిన తర్వాత ఏముందంటే ఇంకా తత్తిమూలలో వైఎస్ రాజశేఖర రెడ్డి పంజ కింద ఊసిపోవాలా. తత్తిమూలలో ఉన్నోళ్ళు ఇప్పుడు లబలబ కొట్టుకునే తోళ్ళ. గతంలో ఎట్లా ఉండే మీ పరిస్థితులు ఇక్కడ? గతంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు పోయిన తర్వాత చాలా ఘోరంగా తయారైపోయింది. ఇంకా కాలువలు సరిగా కానట్టే నీళ్లు ఇడ్చడము వాళ్ళ బుద్ధిగున్నాడే చేస్తున్నారు. వాళ్ళు పుట్టి చచ్చేంత వరకు కూడా మర్చిపోవాలనేటువంటి స్థితిగా ఏర్పడిచ్చిండు రాజశేఖర రెడ్డి గారు. మన జగనన్న గారు ముఖ్యమంత్రిగా అయినాడంటే ఇంకేంత ఉంటది. మా చదువులకు, మా పిల్లలకు, మా పెద్దలకు అందరికీ కూడా మేము అన్నం పెట్టి బతికించుకోగలుగుతామని మా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ జగనన్న గారికి జై జగన్, జై జై జగన్. దాదాపు 30% పనులు మిగిలి ఉండగానే 14/9/2012న సీఎం కిరణ్ హడావిడిగా శంకుస్థాపన చేశారు. కిరణ్ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కట్టి వైఎస్ఆర్ తమ గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారని రైతులు అంటున్నారు. కరువు కోరల్లో చిక్కి శల్యం అవుతున్న పాలమూరు రైతాంగాన్ని ఆదుకునేందుకు మహానేత వైఎస్ఆర్ నెట్టెంపాడు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మహానేత హయాంలో 75% పనులను పూర్తి చేసుకుని చకచక ముందుకు సాగిన ప్రాజెక్టు ఆయన మరణానంతరం ఒక్కడు కూడా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.